అందరికీ నమస్కారం అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. వెల్కమ్ టు మై ఛానల్ రేణుశ్రీ ఆఫీషియల్. ఇప్పటి వరకు నేను చేసిన షార్ట్స్ అన్నిటిని చూసి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారండి. అన్ని కామెడీ షార్ట్స్ మాత్రమే చేశాను. ప్రతి ఒక్క దానికి మీరు ఎంతో రెస్పాన్స్ ఇచ్చి మంచి సపోర్ట్ ఇచ్చి నియర్లీ ఓన్లీ కామెడీ షార్ట్స్కి లిమిటెడ్ షార్ట్స్కి మాత్రమే మీరు నియర్లీ నాకు 10K సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ ఈరోజు నుంచి నేను వ్లాగ్స్ తీయాలని అనుకుంటున్నానండి. కంప్లీట్ మన ఫ్యామిలీతో ఇంటరాక్షన్ ఉండడం కోసం, యూట్యూబ్ ఫ్యామిలీతో మంచి ఇంటరాక్షన్ కోసం అనేసి నేను ఒక యూట్యూబ్ వ్లాగ్స్ అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. మంచి రోజు కోసం వెయిట్ చేశాను. అండ్ ఈరోజు తొలి ఏకాదశి, ఇంతకంటే మంచి రోజు ఇంకేముంటుందో చెప్పండి. ఈ రోజు నుంచి కంప్లీట్ వ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్, బ్యూటీ టిప్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండేలా చూడండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటూ నాకు ఇలాగే సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతూ నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరిస్తూ ఉంటానని ఆశిస్తూ, నేను తీసే వ్లాగ్స్ కూడా చూస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది 10K ఫ్యామిలీ అవ్వబోతుంది త్వరలో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ నాకు 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాను. ఈరోజు తొలి ఏకాదశి కదండి, అందుకోసమని ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పొద్దున్నే పూజ అయితే ముగించుకున్నాను. ఆ తర్వాత మాకు ఫస్ట్ నుంచి ఉన్న ఒక ఆచారం ఏంటంటే తొలి ఏకాదశి రోజు ఎప్పుడు మూకుడు పెట్టినా పెట్టకపోయినా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా స్టవ్ వెలిగించి మూకుడు పొయ్యి మీద పెట్టుకొని ఏదైనా పిండి వంటలు చేసుకోవడం, లేదంటే పూరీలు. మ్యాక్సిమం నేనైతే పూరీలే చేస్తాను ఆ రోజు. ఎందుకనంటే పిండి వంటలు ఇవంటే నాకు మమ్మీ వాళ్ళే చేసిస్తారు. సో నాకు అంత చేసుకునే అంత అవసరం ఏమి ఉండదు, అమ్మే చేసిస్తుంది కాబట్టి. అందుకోసమని నేను సాంప్రదాయపరంగా మనం చేసుకోవాలి కాబట్టి ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నేను మూకుడు పెట్టి ఇంట్లో పూరీలు చేస్తాను. ఈ పూరీల పిండి ప్రిపరేషన్ అందరికీ తెలిసిందే, బట్ ఎవరికైనా తెలియని వాళ్ళ కోసము ఒక చిన్న టిప్ అయితే నేను చెప్తాను. కొంతమంది పూరీలో పాలు పోసుకుంటారు, ఇంకొంతమంది ఆయిల్ వేస్తారు, ఇంకొంతమంది వాళ్ళకు నచ్చిన టిప్స్ ఏది ఎలా ఉంటుందో స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఎలా అలవాటు ఉంటుందో అలా చేసుకుంటూ ఉంటారు. బట్ నేనైతే పూరీల పిండిలో లైట్గా సాల్ట్, కొద్దిగా ఆయిల్ అండ్ కొంచెం ముంబాయి రవ్వ అయితే నేను వేస్తానండి. అలా వేయడం వల్ల పూరీలు మంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ టిప్ ఫాలో అవుతారనేసి నేను చెప్తున్నాను. సో అలా అయితే నేను పూరీల పిండి కలుపుకొని మంచిగా దాన్ని ముద్దలా చేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇలా ముద్దలా చేసుకొని పూరీలను అయితే చేసుకుంటున్నాను. నార్మల్ డేస్లలో మీరు పూరీలు చేసుకోరా అంటే అప్పుడప్పుడు చేసుకుంటాను, బట్ చాలా తక్కువే చేసుకుంటాము. ఆయిల్ ఫుడ్ మేమంతగా యూజ్ చేయము. సో ఈరోజు ఏంటంటే కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ఈరోజైతే ఏ రోజు స్కిప్ అవ్వకపోయినా తొలి ఏకాదశి రోజు మాత్రం మేము అస్సలు స్కిప్ చేయమండి. మూకుడు పెట్టాలి కాబట్టి ఈజీ అండ్ టేస్టీ, పిల్లలు కూడా ఇష్టపడతారు. అండ్ నాకు సాంప్రదాయపరంగా కొంచెం తృప్తిగా ఉంటుంది. నేను కూడా మూకుడు పెట్టాను ఈరోజు ఇంట్లో అనేసి అన్నట్టుగా ఈరోజు పూరీలనే మేము స్టార్టింగ్ నుంచి, నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇంట్లో తొలి ఏకాదశి రోజు పూరీలనే చేస్తాను అండి. అండ్ పూరీలు చేసే ముందు చెప్పాను కదండి, ఈరోజు ఖచ్చితంగా మూకుడు పెడతామనేసి. సో మూకుడు పెట్టే ముందు మనం పొయ్యి, వెనకట మట్టి పొయ్యి ఉండేది, ఇప్పుడు మనకు అన్నీ ఇవే కాబట్టి ఏ పొయ్యి అయితే మనం దేనిపైన అయితే వంట చేసుకుంటామో ఆ పొయ్యి మనకు లక్ష్మీ దేవతతో సమానం కాబట్టి ఆ స్టవ్ని మనం ఫస్ట్గా పూజించుకొని లక్ష్మీదేవి స్వరూపంగా స్టవ్ని మనము మొక్కి ఆ తర్వాత కంచుడు పెట్టుకొని ఆ కంచుడు కూడా మొక్కి స్టార్ట్ చేసుకుంటామండి పూరీలు చేయడము. కొంతమందికి పూరీలు చేస్తే ఆ పూరీలు అస్సలు పొంగడం లేదు అండ్ చాలా గట్టిగా ఉంటున్నాయి, క్రిస్పీగా కూడా ఉండడం లేదనేసి అంటుంటారు. ఏం లేదండి, మనం పిండి పిసకడంలోనే ఏదైనా ఉంటుంది. కొంచెం మంచిగా వాటర్ వేసి కరెక్ట్
సాఫ్ట్ చపాతీ ముద్దలా పిసికి వాటిని ఆయిల్తో కాకుండా పిండితో చేసి ఆ పిండినంతా దులిపి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనం కనుక మనం చేసిన పూరీలు ఎండిపోకముందే ఆయిల్లో వేసి ఇలా ప్రెస్ చేస్తూ జల్లెడతో ప్రెస్ చేస్తూ అలా మర్రేస్తూ ఉంటే మంచి క్రిస్పీగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా మెత్తగా కూడా ఉంటుందండి. ఎవరైనా కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు చేయడం రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వండి. పిండి ఎండిపోక ముందుకే మ్యాక్సిమం చేసిన వెంటనే వేడి ఆయిల్లో వేసి అలా మనం జల్లెడతో ఒకసారి పూరి పైన కనుక ప్రెస్ చేస్తే పూరి చాలా బాగా పొంగుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నెక్స్ట్ టైం ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ఈ టిప్ని మాత్రం ట్రై చేయండి. అండ్ పిండి మనము పిసికిన తర్వాత 1 అవర్ మాత్రం ఖచ్చితంగా పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పూరీలు చేస్తుంటే మా హస్బెండ్ వచ్చి నేను కూడా చేస్తాను, హెల్ప్ చేస్తానని చెప్పారు. బట్ నాకు ఆయన హెల్ప్ చేయలేదు, నా పూరీలు అన్నీ పాడు చేసి వెళ్ళాడు. చూడండి ఎంత గట్టిగా చేస్తున్నాడో, నేను పక్కన చెప్తున్నా కూడా అలాగే చేస్తున్నాడు. ఈరోజు మనకు తొలి ఏకాదశితో పాటు మోహరం కూడా కలిసి వచ్చింది కదండి. సో ఈరోజు మా ఇంటి ముందుకు పీరీలు వచ్చాయి. పీరీలు ప్రతి మోహరం పండుగకి వస్తాయండి. అఫ్కోర్స్ అందరింటికి వస్తాయి, అలాగే మా ఇంటికి మా లైన్కి కూడా వచ్చాయి. ఎప్పుడు పీరీలు వచ్చినా నేను శ్రద్ధతో భక్తితో వాళ్ళ పాదాలకు నీళ్లు పోసి పీరీలకైతే బాగా ఆశీర్వాదం తీసుకుంటానండి. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇంకా పీరీలు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. అదేంటి తొలి ఏకాదశి రోజు మటన్ చేస్తున్నారని అనుకుంటున్నారా? చెప్పాను కదండి, మాకు ముందు నుంచి ఎలాగైతే అలవాటో అలాగే చేసుకుంటాము. మాకు ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ మా సాంప్రదాయ ప్రకారము మా కుటుంబంలో తొలి ఏకాదశి రోజు మూకుడు పెట్టి పూరీలు ఎలాగైతే చేసుకుంటామో అండ్ ఆ రోజు నాన్ వెజ్ కూడా కంపల్సరీ మేము వండుకుంటామండి. ఫస్ట్ ఉదయాన్నే దేవుడికి పూజ చేసుకొని ఆయనను ప్రార్థించి ఆయనకు సమర్పించుకోవాల్సిన అన్ని సమర్పించుకొని ఆ తర్వాత మేము ఈ కంచుడు పెట్టి పూరీలు కానీ ఇంకేదైనా పిండి వంటలు చేసిన తర్వాత ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే చేసుకుంటామండి. అది మాకు ముందు నుంచి ఉన్న ఆచారము. సో అందుకోసమని ఈరోజు కూడా నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. మటన్ కర్రీ స్పెషల్గా ఎవరికి తెలియదేం కాదు, బట్ నా స్టైల్లో ఎలా చేస్తాను అనేసి ఒకసారి చెప్తున్నాను. ఎవరికైనా ఈ స్టైల్లో కూడా అంటే మ్యాక్సిమం అందరిది సేమే ఉంటుంది, బట్ నేను చేసింది కూడా ఒకసారి చెప్పాలి అనేసి నేను చూపిస్తున్నానండి. ఏం లేదు, కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంటే నేను నాన్ వెజ్ కర్రీస్లలో మ్యాక్సిమం పల్లి నూనెనే వాడతాను. సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ కంటే పల్లి నూనె చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. సో దానికోసం నేను పల్లి నూనెనే వేసాను. నూనె కొంచెం వేడైన తర్వాత దాంట్లో లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా అండ్ విలాచీలు కూడా వేసి అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అవి కూడా ఫ్రై అయ్యాక దాంట్లో లైట్గా సాల్ట్ వేసాను బాగా ఉల్లిపాయలు మగ్గడం కోసం. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి కలిపాక ఈ మటన్ 1/2 kg మటన్ అండి కొలత, ఈ మటన్ వేసి బాగా కలిపి మంచిగా ఒక 2 to 3 టైమ్స్ మీడియం ఫ్లేమ్లో నియర్లీ 15 minutes ఉడకనివ్వాలండి మటన్ని. మంచిగా లేత మటన్ అయితే అంత టైం పట్టుద్ది, అదే కొంచెం ముదిరిపోయింది అయితే మీరు కుక్కర్లో వేసుకోవడం బెటర్. ఈ మటన్ అయితే మాకు లేతదేనండి, సో అందుకోసం నేను నాన్ స్టిక్ కడాయిలోనే చేస్తున్నాను. మంచిగా 15 minutes వరకు మటన్ సిమ్లో మంచిగా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని మనము ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతుంది. ఎక్కువ తీపి రాకుండా ఉంటుంది, ఎక్కువ వేస్తే కొంచెం తీపి వస్తుంది. 1/2 kgకి 2 మీడియం సైజ్ టమాటాలు అయితే చాలా సరిపోతుందండి. టమాటాలు వేసి ఉప్పు కారం వేసి మూత పెట్టి అదో 5 minutes వరకు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి స్మాష్ చేసి కలిపి మళ్ళీ 5 minutes మూత పెట్టి మగ్గించిన తర్వాత కొద్దిగా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసానండి. ఎందుకంటే పూరీలోకి కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ కొంచెం సూపిగా ఉంటే బాగుంటుంది, మరీ దగ్గరకు ఉంటే బాగోదు. బగారా రైస్ ఆర్ బిర్యానీలోకి అయితే కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది. అందుకోసం అనేసి నేను కొంచెం సూపిగా చేసుకొని కొంచెం దగ్గర పడ్డ తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలా చివరిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేశానండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ.
ఆ తర్వాత మేమందరం మంచిగా హాల్లో కూర్చొని మంచిగా పూరి అండ్ మటన్ అయితే తింటున్నాము. ఇప్పుడైనా కాదండి, ఎప్పుడైనా ఏ స్పెషల్ అకేషన్స్ ఉన్నా అందరం కలిసే మేము తింటాము. స్పెషల్ అకేషన్స్ లేకపోయినా తింటాము, బట్ ఇలాంటి ఫెస్టివల్స్ సందర్భము మంచి అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మ్యాక్సిమం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తినడానికే ట్రై చేస్తామండి. అండ్ ఇవాళ కూడా అలాగే తింటున్నాము. అండ్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మటన్ కర్రీ పూరి చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను పక్కన రైతా కూడా చేశాను, వైట్ రైస్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు బగారా చేసే ప్లానింగ్ ఉండే కానీ చెయ్యలేదు, వైట్ రైసే వండాను. ఈవినింగ్ చేద్దాంలే అనేసి ఇప్పుడు మటన్ చేశాను, ఈవినింగ్ చికెన్ తీసుకొస్తానని చెప్పానండి. సో ఈవినింగ్ చికెన్ వండి దాంట్లోకి బగారా రైస్ చేద్దాం అనేసి ఇప్పుడైతే చేయలేదు, నార్మల్ వైట్ రైసే చేసి రైతా అయితే చేశానండి. అందరం తినేసిన తర్వాత తెలుసు కదండి, ఫెస్టివల్స్ వచ్చినా ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నా బెడ్షీట్లు అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఆఫ్ కోర్స్ నార్మల్ డేస్లో కూడా మనం చేంజ్ చేస్తాం, 3 డేస్కి ఒకసారి ఆర్ 4 డేస్కి ఒకసారి. బట్ స్పెషల్గా అంటే ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవడమే ఉంటుంది. బెడ్షీట్స్ అయినా ఏవైనా మార్నింగే ఇవి తీసి వాషింగ్కి వేసాను, కాకపోతే కొంచెం పూజ అవి ఇవి వర్క్లో పడి తర్వాత వేద్దాంలే అనేసి పక్కన పెట్టి ఇంకా తిన్న తర్వాత వేసానండి. ఆ తర్వాత మా పాప కోసం అని నేను గోరింటాకు తెంపానండి. మా పాప కోసం అంటే పాప కోసం కాదు, తను గోరింటాకు పెట్టుకొని స్కూల్కి వెళ్తే వాళ్ళ స్కూల్లో టీచర్స్ అందరూ వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళకి అక్కడ గోరింటాకు అవైలబుల్గా లేదు, మాకు కొంచెం గోరింటాకు ఇస్తారా, తీసుకొచ్చి ఇస్తారా అనేసి అడుగుతున్నారట. మంచిదే కదండి, ఇస్తే గోరింటాకు మనం ఎంతమందికి పంచితే అంత మంచి జరుగుతుంది. అండ్ దీని గురించి నేను స్పెషల్ వీడియో కూడా చేస్తానండి, ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా వస్తుంది. స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, మన ఛానల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క దాని గురించి టిప్స్ ఉంటాయి, వాటి ఇంపార్టెన్స్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, ట్రావెలింగ్ ఉంటాయి, బ్యూటీ టిప్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఫర్దర్గా ఉంటుందండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. ప్రతి ఒక్క వీడియో ఏదో ఒక యూస్ఫుల్ లాగానే నేను చేస్తానండి. మీ ఎంకరేజ్మెంట్ మాత్రం నాకు ఎప్పుడు ఉండేలా చూడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, నా డైలీ రొటీన్లో నాకు ఖచ్చితంగా నాకు ఏదున్నా లేకపోయినా మజ్జిగ మాత్రం ఉండాలండి. కంపల్సరీ డైలీ వన్స్ అయినా నేను మజ్జిగ తాగుతాను, ఎందుకంటే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉండేది, ఇప్పుడు అది లేదు. అది ఎందువల్ల వచ్చింది, ఎందువల్ల పోయింది అనే దాని గురించి కూడా నేను కంప్లీట్ డీటెయిల్ వీడియో ఫర్దర్గా చేస్తానండి. ఎందుకు అనంటే దానివల్ల చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల సఫర్ అవుతున్నారు, దాంట్లో నేను ఒకదాన్ని. సో నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని అంటే నేను వీటి గురించి అవేర్నెస్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇస్తానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఓకేనా, బాయ్ అండి.